తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. భుజంగరావు బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన పనులు చేసి పెట్టినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వాంగ్మూలంలో అంగీకరించారు. ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ చేశాడు భుజంగరావు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్ చేసి ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లామని భుజంగరావు చెప్పారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశామని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 ఉప ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశామని భుజంగరావు తెలిపారు. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు, శ్రవణ్తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నామన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పారు ఆయన. మాదాపూర్ ఎస్ఓటీ నారాయణ సపోర్ట్తో ఆపరేషన్ నిర్వహించామని వెల్లడించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. అవిత, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే కలకలం రేపింది. ఇందుకు సంబంధించి రోజుకో విషయం, కొత్త విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. తాజాగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ అయినటువంటి భుజంగరావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో అందులో సంచలనమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నాయో, నేతలు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ యూనియన్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరి మీద కూడా నిఘా పెట్టినట్టుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా అతను తేటతల్లం చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నగదు ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అలాగే ఉప ఎన్నికలు కావచ్చు, మునుగోడుకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులు, అలాగే వారి వాహనాలను కూడా ట్రాక్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే తెలిపారు. అలాగే ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి కూడా మొత్తం టాస్క్ ఫోర్స్ వాహనాలని వాడుకున్నట్టుగా కూడా అతను కూడా ఏదైతే గతంలో రాధాకిషన్ రావు కూడా సేమ్ టాస్క్ ఫోర్స్ వాహనాల ద్వారానే నగదు మొత్తం కూడా రవాణా జరిగింది. మొత్తం అధికార పార్టీకి ముట్టజెప్పేలాగా ఈ రవాణా మొత్తం కూడా జరిగింది అనుకోవడంలోనే అతను కూడా పేర్కొన్నాడు. తాజాగా భుజంగరావు కూడా సేమ్ అతను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఏకీభవిస్తూ టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే ఈ మొత్తం నగదు, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి విఐపీలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అనేక మంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి నగదు మొత్తాన్ని కూడా సీజ్ చేసి ఆ నగదు మొత్తాన్ని కూడా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే తరలించారు అని పేర్కొన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే సంధ్యా కన్వెన్షన్ ఎండీ అనేటువంటి శ్రీధర్రావు ద్వారా కూడా ఎలక్టోరల్ బాండ్స్ 13 కోట్ల దాకా కొనుగోలు చేయించాము, బలవంతంగా చిత్రహింసలు పెట్టి మరి అతని ద్వారా కొనుగోలు చేయించాము అనుకోవడంలోనే అతను కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు ప్రతి ఒక్క వింగుని కూడా వీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వాడుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏదైతే నిన్న చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి కూడా పక్కా స్కెచ్ ప్రకారమే ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవితకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి కేసీఆర్ ఆదేశాల మేరకే బిఎల్ సంతోష్ ని కూడా అరెస్టు చేయాలనుకోవడంలోనే లిక్కర్ స్కామ్ ని వెలుగులోకి తీసినట్టుగా తెలుస్తోంది. పైలట్ రోహిత్ రెడ్డిని ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అలాగే గువ్వల బాలరాజు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పార్టిసిపేట్ చేసినటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి అలాగే
ఫామ్ హౌస్ ఏదైతే ఉందో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పక్కా సమాచారం మేరకే అక్కడ ఎక్విప్మెంట్స్ కూడా అరేంజ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం బిఎల్ సంతోష్ ని ఇరుకున పెట్టినట్టయితే లిక్కర్ స్కామ్ లో నుంచి కవితను బయటపడేసే అవకాశం ఉన్న కోణంలోనే ఈ స్కామ్ లో కూడా అతన్ని ఇరికించినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ రోజు చూసుకున్నట్టయితే భుజంగరావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ వాంగ్మూలంలో అనేక విస్తుపోయే వాస్తవాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా కొనుగోలు చేయడము, భుజంగరావు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రణీత్ రావు అమలుపరచడం, ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీరు రైడ్స్ చేయడము, మొత్తం రైడ్స్ చేసినటువంటి ఏదైతే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో మొత్తం నగదును కూడా తరలించడం, ఈ మొత్తం కూడా ప్రభాకర్ రావు కన్సర్న్లోనే జరిగినట్టుగా ఇప్పటికి కూడా తెలుస్తోంది. మొత్తం ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఒకలా ఉంటే వీరు చెప్పేటటువంటి స్టేట్మెంట్ ఇంకొకలాగా ఉంది. సుప్రీం ఆదేశాల మేరకే చేశాము అన్న కోణంలో గతంలో ప్రభాకర్ రావు కూడా చెప్పారు. సేమ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే వీరు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈ కేసులో ఏదైతే 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి కూడా ఏదైతే యశోద కావచ్చు ఇతరత్ర హాస్పిటల్ ఏవేవైతే ఉన్నాయో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆ 2 ఆసుపత్రుల్లోనే మేజర్గా ఈ నగదు లావాదేవీలకు సంబంధించి కావచ్చు, నగదు ఒక చోట నుంచి ఇంకొక చోటికి తరలించడానికి కావచ్చు, మొత్తాన్ని కూడా 2 ఆసుపత్రులను ప్రధానంగా అడ్డాగా పెట్టుకొని మొత్తం తరలించామన్న కోణంలో కూడా అతను పేర్కొనడం జరిగింది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి కంపెనీలు, విఐపీలు, వ్యాపారవేత్తలు పలు వివాదాలను కూడా వీళ్ళు సెటిల్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే టాస్క్ ఫోర్స్ వాహనాలు ఈ నగదు మొత్తాన్ని కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం భుజంగరావు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎంతమందిని వీరు మభ్యపెట్టారు, ఎంతమందిని ప్రలోభాలకి గురి చేసి ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కావచ్చు, అలాగే నగదు లావాదేవీలు ఏ ఎన్నికైనా సరే అది జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే ఉప ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా వీళ్ళు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్నే ప్రధానంగా అడ్డు పెట్టుకొని మొత్తం కూడా వ్యవహారం నడిపించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తాన్ని కూడా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే భుజంగరావు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ మొత్తం సమాచారాన్ని, రాజకీయ సమాచారం మొత్తాన్ని కూడా ప్రభాకర్ రావుకి చేరవేయటము, ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకి చేరవేయడము, ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ప్రతిపక్ష నేతలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘాల దగ్గర నుంచి న్యాయవాదులు, అడ్వకేట్లు, అలాగే జడ్జిలు ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు ట్యాప్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 4 కస్టడీలోకి తీసుకున్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు నలుగురి వద్ద ఇప్పటి వరకు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. మరోవైపు ఏదైతే రెడ్ కార్పెట్ నోటీసులు ఇవ్వడానికి కూడా ప్రభాకర్ రావుకి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎన్నికల ఫలితాల అనంతరం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇంకా నిరవధికంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ స్టేట్మెంట్స్ ఆధారంగా కామారెడ్డి ఎన్నికల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అలాగే రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. పేపర్ లీక్ ఏదైతే గ్రూప్ 1 కి సంబంధించినటువంటి పేపర్ లీక్ కి సంబంధించి కేటీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈ కేసులో ఏదైతే 3వసారి బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలన్న కోణంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మొత్తం దగ్గరుండి కూడా చక్కబెట్టినట్టుగా కూడా ఈ మొత్తం ఆస్పెక్ట్స్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతోంది. మరోవైపు రాజకీయ సమాచారాన్ని మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం ప్రతిపక్ష నేతల కుటుంబాల ఫోన్లే కాదు, విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరిది ఏదైతే ఆర్థిక సాయం ప్రతిపక్ష నాయకులకి ఆర్థిక సాయం అందించేటటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో వారందరి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయడము, వాళ్ళని వెంటనే అరెస్టులు చేయడము మొత్తం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అబిత. రైట్, థ్యాంక్ యూ ఉషా.